లాస్ట్ వరకు అయితే చూడండి, ఆ ప్రాంక్ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. పవిత్ర రియాక్షన్ ఏంటో చెప్పలే. బాగుంటదా అన్న వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా మీద డౌట్ పడ్డా ఎప్పటి నుంచి మొదలు పెట్టా చెప్పు. నా మీద నమ్మకం లేదా? ఎందుకు నవ్వుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు తోసేస్తున్నావు సంతు? ఎందుకు సంతు ఫోన్ ఇవ్వు. అరే నువ్వు కూడా ఏంటారు తనతో పాటు? నాకు అర్థం కాక ఇవ్వరా. మీరు ఇక్కడే ఉండండి ఓకేనా? మైక్ ఇదిగో, నేను కిందకి వెళ్తున్నా. అర్థం వస్తే రండి, లేదు లేదు. అన్న చెప్పేది అన్న ఒక్కసారి ఏమైంది అన్నా? హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ షబీనా షేక్. సో ఈరోజు నేను ఎక్కడున్నానంటే పవిత్ర వాళ్ళ ఇంట్లో. మీ అందరికీ తెలుసు పాగల్ పవిత్ర అండ్ జబర్దస్త్ తెలుసు కదా పవిత్ర గురించి. సో పవిత్ర నేను ఫ్రెండ్స్ అన్న విషయం కూడా తెలుసు మీ అందరికీ. సో పవిత్ర వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే, యాక్చువల్గా తన బర్త్డే రోజు నాకు షూట్ ఉండడం వల్ల తన బర్త్డేకి నేను కలవలేకపోయాను. సో తను అప్సెట్ అయిందనమాట. ఆ అప్సెట్ నుంచి బయటకి తీసుకురావడానికి మేము ఒక బయటకి తినడానికి వెళ్దాం, ఫుడ్ తినడానికి అని చెప్పి వన్ డే స్పెండ్ చేద్దాం వాళ్ళతో అని చెప్పి వచ్చాను. వాళ్ళతో అంటున్నా అంటే ఇక్కడ పవిత్ర ఒకటే కాదు, సంతోష్ అన్న కూడా ఉన్నాడనమాట. సంతోష్ అన్నని కూడా కాల్ చేశాను రమ్మని చెప్పి. సంతోష్ అన్న కూడా వస్తున్నాడు. మేము ముగ్గురం కలిసి ఇప్పుడు బయట తినడానికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్లాగ్ పర్టికులర్గా ఎందుకు చేస్తున్నా అంటే, పవిత్ర మీద నేను సంతోష్ అన్న ప్రాంక్ చేస్తున్నాం. సో లాస్ట్ వరకు చూడండి. ప్రాంక్ ఏంటి అనేది ఇప్పుడే చెప్పను నేను. లాస్ట్ వరకు అయితే చూడండి, ఆ ప్రాంక్ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. సో గైస్, అన్న కూడా వచ్చేసిండు. అన్న నీకు ఆల్రెడీ చెప్పాను కదా చెప్పవరా పవిత్ర మీద ప్రాంక్ చేద్దామని. సో నేను ప్రాంక్ ఏమనుకుంటున్నా అంటే, మొన్ననే నీ లవ్ని పవిత్ర యాక్సెప్ట్ చేసింది కదా, అయితే నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు పవిత్ర. అరే నేను ఇప్పుడు అలాంటి పనులు చేయలేను. పవి ఇక్కడ ఉండగా నేను అలాంటి కష్టం అన్నమాట. సరే చెప్పు చెప్పు. ప్రాంక్ అన్న, నిజంగా కాదు, నిజంగా చేయమన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. సో నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు, నేను పవిత్రకి వెళ్ళి ఆ విషయం చెప్తా. మీ పవిత్ర రియాక్షన్ ఏంటో చెప్పలే. బాగుంటదా చాలా సెకలు ఉన్నారా నీలో? చెప్తా, ఇది కూడా చెప్తా. సో పవిత్ర రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాకు. బాగా చేయాలి ఓకేనా? నీ నట విశ్వరూపాన్ని ఇక్కడ నటనకు నవత నటనకు నవత కరగని యువత అట్లా ఆర్ఆర్ వేస్తా నీకోసం. సో స్టార్ట్ చేసేద్దాం గైస్. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా అవ్వలేదా పవిత్ర మేకప్? ఎంతసేపు చేసుకుంటావు పవి? సో గైస్ చూడండి ఎంతసేపు చేసుకుంటుందో. సర్ప్రైజ్ అయ్యావా? అంత వద్దులే, అన్న వస్తున్నాడు నీకు కూడా తెలుసు. ముగ్గురు బయటకి ఇప్పుడు అంతా గట్టిగా అరిచి చేయడం ఎందుకు? ఎంతవరకు వచ్చింది మేకప్? ఇంకా రుద్దుతానే ఉన్నా, ప్రాసెస్ లో ఉంది. లేదు అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడే పంజగుట్ట దాకా వచ్చింది, తర్వాత ఎల్బీ నగర్. నువ్వే చెప్పాలరా. అందరూ చూడండి, మొన్న తను రెజ్లింగ్ కి వెళ్తే అక్కడ ఇచ్చారు WWBTది బ్లాక్ బెల్ట్ అన్న రెజ్లింగ్. అది జాగ్రత్తగా ఉండు. బ్లాక్ బెల్ట్. కుంఫు బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్ అంటే ఇదేనా? ఫ్యూచర్ జాగ్రత్త. ఓకే ఓకే. నీ ఫ్యూచర్ నీ బెల్ట్ లో ఉంది. అయిపోయింది, వెళ్దామా మరి? చిన్న బ్లష్ ఉంది, కొంచెం వేసుకుంటే అయిపోతుంది. నువ్వు ఎంత వేసుకున్నా నా అంత అందంగా రాలేవు పవి. Emotional damage.
పోటీ ఇవ్వలేవు మా ఆ చెల్లి. విషయం అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. ఒప్పుకున్నావు, final గా ఒప్పుకున్నా. ఒప్పుకుంటారు. ఐ నో అబౌట్ మీ. ఇప్పుడు ఏమంటావు, ఇంకా ఇంకో కిలో వేయాలంటావు? కాదు, జస్ట్ బ్లష్, చీక్స్ రోజ్ ఇక్కడ నుంచి ఇట్లా కట్ ఉంటుంది కదా పింక్ కలర్, అది వేసుకుంటా. ఫేసే లేదు, కట్ ఎక్కడి నుంచి వస్తుందిరా? కాదు, బయట రెస్టారెంట్ వీడియో అన్నారు, ఇక్కడ మేకప్ వీడియో చేస్తున్నారు. చేయండి, మేకప్ వీడియో కాదు. చేయండి. త్వరగా కానీ ఆకలిగా ఉంటే ఫుడ్ ఆర్డర్ పెట్టుకో. త్వరగా కానీ, ఆకలి వేస్తుంది, ఏం తినలేదు ఏంటన్నా. సరే సరే, ఒక్క నిమిషం. త్వరగా కానీ అన్న, మనం వెళ్దాం బా. సో అదే మ్యాటర్, గంట నుంచి రుద్దుతుంది, ఇంకా అవ్వలేదు పాప మేకప్. మేమైతే రెడీ అయిపోయాం, అన్న కూడా వచ్చేసింది కాబట్టి. కూడా ready. అన్న ఇంకేంటన్న విషయాలు చెప్పాలరా. చెప్పాలా? అరే నాకు ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం అన్న. ఒక్క నిమిషం వీడియో చేస్తుండు. సో గైస్, అన్న కూడా కాల్ వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉన్నా. పవి కూడా ఇంకా ఇప్పుడప్పుడే అయ్యేలాగా లేదు, ఇంకో 2 కిలోలు వేస్తుంది మేకప్. సో బయటికి వెళ్దాం అలాగా. అన్న అప్పటికి చెప్పాను కదా ఫోన్ చేసి, బయట ఎక్కడ ఉన్నాను, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? హలో మాస్టర్, చాలా ఓవర్ యాక్షన్. అంటే యాక్ట్ చేయమన్నారు కదా అని చెప్పి మొత్తం బయటికి తీస్తున్నా. కాల్ ఎవరు చేయలేదు, కాల్ వస్తుందని చెప్పి నిజంగానే అమ్మాయితో మాట్లాడినట్టు బిల్డప్ కాల్ ఇచ్చాడు. వచ్చింది నాకు. ఏదైనా ఒకసారి మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను బయటకు వచ్చానని చెప్తున్నా కదా. తిరిగి మాట్లాడు. ఆల్రెడీ బయటకు వచ్చేటప్పుడు మెసేజ్ పెట్టే వచ్చాను కదా నీకు. నేను బయట ఎక్కడ ఉన్నా, డోంట్ డిస్టర్బ్ మీ. చాలు, ఈ మాత్రం చాలు మనకి. అన్న నువ్వు ఇలానే మాట్లాడుతూ ఉండు, నేను పవిత్రకి వెళ్ళి నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అని చెప్పి చిచ్చి పెట్టేస్తాను, ఓకేనా? సో గైస్, పవిత్రకి చెప్పాలి ఈ విషయం వెంటనే. అవ్వలేదా ఇంకా మేకప్? ఇంకా ఎంతసేపు చేస్తావు పవి? Almost అయిపోయిందిరా. ఎంతసేపు పవి? ఆకలేస్తుందంటే అర్థం కాదు. ఎందుకు సీరియస్ అవుతున్నావు? మరి ఎప్పుడు చెప్పాను నీకు వెళ్దామని? ఎందుకు సీరియస్ అవుతున్నావు? సరేలే, నీకు ఓ విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు ఫీల్ అవ్వకూడదు మరి. నేను ఎందుకు ఫీల్ అవుతా? ఖచ్చితంగా ఫీల్ అవ్వకూడదు. ఇటు తిరుగు. ఫీల్ అవ్వకూడదు. అవును. నా మీద ఒకటే. సారీ, పగలగొట్టేసావా? ఒక నిమిషం. పగలేదు. అయిపోయింది, పగిలిపోయింది. పగలేదులే. నా మీద ప్రామిస్ చేయి. ప్రామిస్. ఏమైందిరా, మెంటలా నీకు? ఫుడ్ బిల్ నేనే కట్టాలా? ఫుడ్ బిల్ నేనే కట్టాలా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఓవర్ యాక్షన్. సీరియస్ మ్యాటర్, నాకేం ప్రాబ్లం లేదు, నీకు సంబంధించిందే. డ్రైవింగ్ నీ అమ్మ అవి చెప్పేది నువ్వే. బూతులు మాట్లాడుతున్నావా? సామున్నారా? ఇప్పుడు వ్లాగ్ చేస్తా ఉన్నాను కదా. అవును, ఫుడ్ బ్లాగ్. అన్న నేను వ్లాగ్ చేద్దామని బయటకు వెళ్ళాం కదా ఇప్పుడు వీడియో చేసుకుంటూ. ఏదో లీడ్ ఇస్తా అని చెప్పేసి వెళ్ళారు. అయితే అన్న కాల్ వస్తుందని చెప్పి ఇట్లా బయటకు వెళ్ళాడు కాల్ మాట్లాడుకోవడానికి. నేను అప్పటిదాకా ఏం చేయాలో అర్థం కాక నేను కూడా బయట అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు వీడియో తీసుకుంటూ వెళ్ళాను. వెళ్తే నువ్వు ఎలా తీసుకుంటావు నాకు అర్థం కావట్లేదు. మరి అన్న వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. నిజం. నేను వచ్చేటప్పుడు మెసేజ్ చేసి వచ్చాను కదా, ఎందుకు కాల్ చేసావు అని కూడా అన్నాడు. అరే మీ అన్న గురించి నాకు చెప్తున్నా, నా కోసం 1 year వెయిట్ చేశాడు, తను వేరే అమ్మాయితో మాట్లాడి నేను నమ్మాలా? నాకు చాలా ఇష్టం వాడి. నాకు అదే షాకింగ్ అనిపించింది, కానీ అంత సీరియస్గా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇక్కడే ఉన్నాను, నాకు వినిపించదా అన్న మాటలు? నువ్వు కావాలంటే అమ్మాయి వాయిస్ వినలేదు కానీ నేను వచ్చేటప్పుడు మెసేజ్ చేసి వచ్చాను కదా, అయినా కూడా ఎందుకు కాల్ చేసి నేను బయటకు వెళ్తున్నా అని చెప్పాను. ఈ బొంద ప్రాంక్ ఎందుకు చేస్తా, ఫుడ్ వ్లాగ్ కదా, బయటకు వెళ్తున్నాం ఫుడ్ చేసుకుందాం అని చెప్పాను కదా, ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం కదా. మరి నేను ఎందుకు డౌట్ వచ్చిందంటే నాకు, నేను అసలు పట్టించుకోలేదు. నేను వచ్చేటప్పుడు నీకు మెసేజ్ చేసి వచ్చాను కదా. బేసిక్గా వాడు అలా చేయడు, ఎందుకంటే ఐ నో హీస్ కదా, ఎప్పటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అలా మెయిన్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఫోన్ మాట్లాడితే మాత్రం తెలుసు కదా మన రియాక్షన్. అవును, ఇప్పుడు నువ్వు లేవు ఇక్కడ మేకప్ చేసుకుంటున్నావు. సెల్ఫీ తీసుకుంటా అని చెప్తాను, ఫోన్ తీసుకో, ఎవరు కాల్ చేస్తారో నెంబర్ చూద్దాం, ఓకేనా?
ఎందుకంటే తనకు అన్న నాకెందుకు ఇస్తాడు ఫోన్? సెల్ఫీ అని చెప్పి అన్న నీ ఫోన్లో ఫోటోస్ బాగా వస్తాయి కదా, ఇట్లా సెల్ఫీ తీసుకుంటాను అది అని చెప్పేసి ఫోన్ తీసుకుని నేను నెంబర్ చూస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళి అడిగేశాను అనుకో, ఇంకా అంతే, ఇంకా జీవితాంతా ఇంకా నన్ను అనుమానించగదా అంటాడు. అవసరమా చెప్పి ఇవన్నీ? అన్న నాకు ఎందుకు ఫోన్ ఇస్తాడు? అంత పిచ్చోడా? ఇప్పుడే అమ్మాయితో మాట్లాడాక నెంబర్ డిలీట్ చేసుకుంటా. అందుకే ఇంకా మాట్లాడుతున్నాడు కదా, ఒకసారి రా, ఈ సోదేస్తావేంటి, వచ్చి చూడు అంటే. ఇక్కడే ఉండు. ఫోన్ చేయొద్దు అంటే చేస్తావు. విన్నావా? రెడీ అన్న, వెళ్ళిపోదాం. కొంచెం కూర్చుందాం రా, ఇప్పుడు దాకా మేకప్ వచ్చి వేసుకుంటున్నాం. వెళ్దాం, లేట్ అయింది కదా. వెళ్ళిపోదాం కదా, రెడీ అయిపోయి ఉన్నాగా. కూర్చున్నాం ఏంటి? వెళ్దాం. ఏంది అలా కూర్చున్నావు? ఎవరో ఫ్రెండ్. అదేంటి ఇప్పుడు ఏమైంది? పదండి వెళ్దాం, రెడీ అయ్యారుగా. ఇప్పుడా? ఇప్పుడు ఫోన్ ఎందుకు? ఇప్పుడు ఫోన్ ఎందుకు అంటున్నా? బయటికి వెళ్తాం కదా, ఎలాగో దిగుదాం. నాకు తెలీదు పని ఎందుకు అవుతుందో. ఏమేం చెప్పు, ఫోన్ ఏమేం చెప్పు. ఫోన్ ఎందుకు ఇప్పుడు? నేను తీస్తాడే ఫోటోనా? కాదు ఫోటోనా, నేను తీస్తా. ఫోన్ ఎందుకు? ఫోటో దిగుతాకేనా? సరే నేను తీస్తా. అవును సార్, నేను సెల్ఫీ దిగితే నాకు ఇవ్వు కదా ఒకసారి ఫోను. ఇప్పుడు ఎందుకు చెప్పు? అయినా ఫోన్ ఎందుకు పవి? రెడీ అయ్యాం, ప్లాన్ చేసుకున్నాం, బయటికి వెళ్దాం కదా. చెప్పు నాకు, మా లాస్ట్ లో నువ్వు చెప్తే ప్రాంక్ అని నీకు ఉంటది. నీ టీ షర్ట్ మీద ఉన్న గ్యాప్ మన ఇద్దరి మధ్య వస్తుంది, ఓకేనా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ప్రాంక్ ఏంటి పవి? ఏమైందంటున్నా? నేను బయటికి వెళ్దామని అంటుంటే ప్రాంక్ అంటే పదా. ఫోన్ ఎందుకు ఇప్పుడు? కాదు, నువ్వు ఎందుకు ఇస్తలేవు సంత? ఒకసారి మళ్ళీ లోపల. సరే లేట్ అవుతుందన్న, ఇచ్చేసే, ఫోటో దిగి వెళ్తా అంటుందిగా, టైం అవుతుంది నాకు. ఇప్పుడు ఫోన్ ఎందుకు చెప్పు? నువ్వు ఫోన్ ఇస్తే ఒకసారి ఎప్పుడే ఇచ్చేస్తా. సరే ఇది కెమెరా ఓపెన్ చేసి ఇస్తున్నాను. లాక్ ది. ఇప్పుడు లాక్ ఎందుకు? కెమెరా సైడ్ ఉంటుంది కదా. నా లాక్ నీకు తెలుసు కదా. తెలుసు. మరి నీ లాక్ నాకు తెలియదు కదా. ఇప్పుడు లాక్ ఎందుకు చెప్పు? లాక్ ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పు? దేనికి? ఇప్పుడు లాక్ చెప్పకపోతే ఏడుస్తారా? నాకు అర్థం కాని విషయం ఏంటి చెప్పు. ఇప్పుడు తను లాక్ కూడా చేసింది, పదా వెళ్దాం. ఫ్రెండ్తో అని చెప్పాను నేను. ఎవరో ఫోన్ చేసి అమౌంట్ ఏది కావాలంటే సరే, అదే ఫ్రెండ్. ఎవరో కాదు, నాకేదో డౌట్ కొడుతుంది మీ ఇద్దరి మధ్య, మీ ఇద్దరి మీద. మా ఇద్దరి మీద నేనేం చేసా? ఏమైంది చెప్పు. ఇప్పుడు బయటికి వెళ్దామన్నా ఫోన్ అంటున్నా. ఎవరు? అమ్మాయి అబ్బాయి? అబ్బాయి. ఫోన్ ఒకసారి. బాప్రే, కొత్తగా ఈ డౌట్లు ఏంటి పవి? నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు నా మీద డౌట్ పడ్డం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు చెప్పు? నా మీద నమ్మకం లేదా? చెప్పు. ఫోన్ ఎందుకు ఇప్పుడు? పాస్వర్డ్ ఎందుకు చెప్పు? ఇన్ని రోజులు పెట్టి ఫోన్ అడగదాన్ని ఇప్పుడు ఎందుకు ఫోన్ అడుగుతున్నావు? ఏమైంది నీకు చెప్పు? చెప్పు. ఏంటి పవి? ఇప్పుడు నా మీద నమ్మకం లేదేంటి చెప్పు? ఫోన్ అంటున్నా ఏంటి చెప్పు? ఏం చేసుకుంటా ఫోన్ ఇస్తే? నేను వెళ్తున్నాను పవి, కింద ఉంటాను, రండి. వెళ్తున్నా కిందకి. ఏంటి? ఫోన్ ఇవ్వని చెప్పాను, నవ్వు వస్తుంది సంతోష్.
బాప్రే నాకు ఎందుకో తేడా కొడుతుంది మీ ఇద్దరి మీద. ఏంటి తేడా కొట్టే చెప్పు, నాకు అర్థం కాక అడుగుతాను. ఎప్పుడు ఇలా జరగలేదు కదా, ఎందుకు నువ్వు నాకు ఎప్పుడు నేను అడగగానే ఫోన్ ఇస్తావు కదా ప్రతిసారి, ఇప్పుడు ఎందుకు కరెక్టే ఇస్తలేవు? పవి. ఇప్పుడు నేను ఫోన్ ఇచ్చాను అనుకో, మంచోడిని అయితేనా చెప్పు? ఫోన్ ఇస్తేనే మంచోడినా? అలానే కాదు, కొంచెం చూస్తాను. ఏం చూస్తావు చెప్పు. సంతు నువ్వు మంటోడి నాకు తెలుసు, ఒక్కసారి ఫోన్ ఎందుకు అయిపోతుంది. ఇద్దరు పంచాయతీ అయ్యేలాగా లేదు కానీ. నాకే చిరాకు వస్తుంది, నాకు ఆకలి అవుతుంది ఆర్డర్ నాకు. పెట్టేసుకుంటాం మరి, ఆకలేస్తుంది నాకు. నాకు కూడా ఆకలి అవుతుంది. ఫోన్ అంటుందిరా కొత్తగా, నాకు అర్థం సరే కాదు. అన్న ఫోన్ అంటే ఒకసారి ఇచ్చేసి ఏంటవుతుందో మరి చూసేది. సరే ఇప్పుడు చూస్తావు, ఇప్పుడు ఏముందని చూస్తావు చెప్పు. ఇప్పుడు నువ్వు ఏం చూస్తావు చెప్పు, నేను చూపిస్తా. చెప్పు. అది కాల్ లిస్ట్. కాల్ లిస్ట్ ఎందుకు పోయి, నాకు అర్థం కాక అడుగుతా. కానీ ఎందుకంతానే నువ్వు ఎందుకు అట్లా అయిపోతున్నావు? ఒక ఫోన్ ఇవ్వమంటే ఇది ఫోనే కదా అడిగింది. నాకు నవ్వు రావట్లా, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏమైతే చెప్పు, ఏమనుకున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఫోన్ ఎందుకు పవి, నాకు అర్థం కాక అడుగుతాను. ఇవ్వన్నా ఏమైంది? నేను కిందకి వెళ్తున్నా. అన్నా ఒక్కసారి అన్నా ఇలా రా. చెప్పు ఏంటి, నాకు ఆకలి అవుతుంది పవి, ఫుడ్ కానీ తీసుకొచ్చారు. వచ్చి కూర్చో అని చెప్పా, వచ్చి కూర్చో. అన్నా ఒక్కసారి అన్నా ఒకసారి అంటే ఫోన్ అన్న చూస్తుందంట, ఎందుకు మరి ఆకలిస్తుంది, వెళ్దామన్నా. పొద్దున కూడా ఏం తిన, నాకు సరే ఆకలి నేనేమన్నా ఫోన్ చెప్పా, ఇస్తే వెళ్ళిపోదాం. సరే కిందకి వెళ్దాం. నేను ఫస్ట్ కిందకి వెళ్తాను, కార్ తీస్తారు కదా. ఫస్ట్ కిందకి వెళ్తా, అయ్యిలోపు ఉన్నాం, ఏమైనా డిలీట్ చేస్తావా? ఎవరిదే నాకు అర్థం కాల. ఇందాక ఎవరితో మాట్లాడుతున్నాను, ఇప్పుడు నెంబర్ డిలీట్ చేస్తున్నాను, ఇందాక లాక్ అడిగో. ఏంటి పవి, నాకు అర్థం కాక అడుగుతాను. నీకు రోజుకి ఏమవుతుంది చెప్పు. రోజు కాదు, ఈ రోజు నువ్వు కొత్త కనిపిస్తుంది. నేను మరి నాకు రెడీ అయిపోతుంది, నువ్వు ఎందుకు అక్కడే మీ ఇద్దరు బయటకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు లోపలికి ఎందుకు వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు రెడీ అవుతున్నావు కదా అని చెప్పి, లేడీస్ థింగ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి నేను లేటెస్ట్ థింగ్స్ ఏంటి? మరి కెమెరా తీసిన ఎట్లా వచ్చేసారు లోపలికి ఇద్దరు? అవును, అప్పటికి నీకు ఫోన్ చేసింది కదా కింద ఉన్నప్పుడు తను. ఇప్పుడు అది డౌట్ ఏంటి చెప్పు. నీ డౌట్ ఏంటి, నాకు అర్థం కాక అడుగుతాను. నేను ఎవరితోనో మాట్లాడావు కాల్. ఎవరితో మాట్లాడాను నేను అసలు ఎవరితో మాట్లాడాను? ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? నీకు చెప్పాను కదా నేను కాల్ చేయొద్దని అన్నావు, నేను విన్నా. అసలు నేను అలా అనలా, డబ్బులు నేను తర్వాత పంపిస్తాను రా బాయ్ రా అని చెప్పి పెట్టేశాను. బాయ్ రా ఎందుకు రానే మెన్షన్ చేస్తున్నావు? అదేంటి ఇప్పుడు ఫ్రెండ్ రానా? రా ఎట్లా అంటావు? చెప్పు సంతు, నాకు ఏడుపు వస్తుంది. నాకు ఏడుపు వస్తుంది ఏం చేసుకోలేక. నువ్వు చూపించు ఒకసారి, నాకు ఫోన్ చూపించు. ఏం చూపించాలి చెప్పు. ఫోన్ అన్నా సరే అన్న, నువ్వు ఫ్రెండ్ తో మాట్లాడంటున్నావు కదా, ఫోన్ అంటే చూపించేసే. వెళ్దాం, లేట్ అవుతుందన్న, 4:20 ఏంది మనం. అట్లా చూడు సంతు, ఏంటి ఇప్పుడు నేను ఇప్పుడు అడిగినది నేను బ్యాడ్ అవ్వాలా ఏంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నా మీద డౌట్ పడుతున్నావు నువ్వు, నాకు అర్థం కాక అడుగుతాను. ఇన్ని రోజులు బట్టి లేని అసలు ఏ రోజన్నా ఈ టాపిక్ వచ్చిందా? ఫోన్ గురించి కానీ, చెక్ చేసుకోవడాల గురించి కానీ చెప్పు. ఏమైంది చెప్పు, నమ్మకం అంతా ఎడిపోయింది. ఏమైంది పవి, నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఒక్కసారి ఫోన్ ఇచ్చేసి ఒకసారి నేను చూస్తాను, ఇంకా తర్వాత నీ ఇష్టం. అంటే ఫోన్ ఇవ్వటం అంటే ఇప్పుడు నా మీద నమ్మకం లేదా చెప్పు. ఎందుకు అడుగుతున్నావు చెప్పు, ఫోన్ ఎందుకు అడుగుతున్నావు? నాకు ఉంది సంతు, నాకు నమ్మకం ఉంది, కానీ నువ్వు ఫోన్ ఇస్తే ఒకసారి నేను చూసి. సరే మీరు కిందకి రండి, కింద ఇస్తాను ఫోన్. ఏంటి నాకు ఏడుపు వస్తుంది, నవ్వాలి ఏడవాలో అర్థం కావట్లేదు. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. చెప్పైనా ఏడు కాదు, టీ షర్ట్ పట్టుకున్నా కాదు. ఏమైంది కాదు, ఏమైంది చెప్పు ఒకసారి టీ షర్ట్ వదిలి చిరాగ్గా. ఎందుకు దూరంగా తోసేస్తున్నావు? దూరంగా తోయటం కాదు, టీ షర్ట్ లాగేస్తున్నావు, ఆల్రెడీ లూజ్ ఉందని. ఎందుకు తోసేస్తున్నావు సంతు? ఎందుకు మా చెల్లి ముందు కొడుతున్నావు పైగా నాకు అర్థం. ఫోన్ ఏంటి పవి, ఇప్పుడు వరకు సరదాగా ఉన్నావు, బానే ఉన్నావు. ఇప్పుడు ఏమైంది చెప్పు. నీకు ఫోన్ అంటే ఇచ్చేయన్న, వెళ్దాం, టైం ఏమైంది చెప్పు. నీ కళ్ళు అబద్ధం చెప్తున్నా. నా కళ్ళు నీతో మాట్లాడుతున్నాయా? మాట్లాడుతాయా? చంద్రు నన్ను నవ్విచ్చి ఇప్పుడు ఏంటి
ఎందుకు సరే, తోస్తున్నావు? సరే, నేను గర్ల్ ఫ్రెండ్ ని ఓకే. ఎందుకు తోసిస్తున్నావు? నేను ఏమంటానంటే సరే నాకు ఆకలి అవుతుందిరా. నేను కూడా అదే అంటున్నాను ఇందాక నుంచి. ఏంటి చెప్పు ఇవి నాకు అర్థం కాక అడుగుతాను. లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా. ఇప్పుడు వరకు ఓకే అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఎందుకో నిజంగా డౌట్ వస్తుంది. నాకు ఫోన్ ఇవ్వు ఫస్ట్ అని చెప్తున్నా. అందుమించి నేను ఏది మాట్లాడను. ఇస్తే బాగుంటుంది. మంచిగా వెళ్ళి లంచ్ చేసేసి వెళ్ళిపోదాం. ఫోన్ ఇవ్వు ఎవరు ఫోను? ఫోన్ ఇవ్వు సంతు. ఫోన్ ఇవ్వు. కాదు ఒకసారి అమ్మా. కాదు ఏంటి దీని ఊరే చంపేస్తాడు నన్ను. చెప్పు ఏంటి? ఫోన్ ఇస్తావు నేను దూకేయమంటావా? ఈ థర్డ్ ఫ్లోర్ నేను దూకేస్తా కిందకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ కోసం దూకేయాలి నువ్వు? నాకు అర్థం కాక అసలు ఫోన్ ఏంటి చెప్పు. నీకు ఫోన్ తినడానికి రాకపోతే సీరియస్ గా మనం ఎందుకు అవుతున్నాను? ఫోన్ ఎందుకు కాదు నీ ఫోన్ ఎందుకు చెప్పు. నాకు అర్థం కాదు ఫోన్ ఎందుకు నీకు. సంతు ఒక్కసారి ఇవ్వు సంతు. ఒకసారి నేను చూస్తా దాంట్లో ఏముందో ఏంటో. నువ్వు అమ్మాయితో మాట్లాడి నేను చూసా, నేను విన్నానని చెప్తున్నాను కదా. నేను అమ్మాయితో మాట్లాడడం చూసావా? విన్నా. ఎవరు ఆ పిల్ల ఎవరో తెలీదు. చాలా స్పీడ్ గా ఉంది వాయిస్. అమ్మా కామెడీ ఏం చేయట్లేదు నేను. నేను ఎవరితో మాట్లాడాను బాబు? అమ్మాయి అంటావేంటి? ఎవరితో మాట్లాడలేదు కదా. అవును. ఫోన్ ఇవ్వు అంటున్నా. సరే, ఏమైందని చెప్పు. ఫోన్ ఇవ్వడానికి ఇస్తాను. కిందకెళ్ళి ఈలో డిలీట్ చేసేస్తావా దాన్ని? అంత నమ్మకం లేకుండా ఉందా బాబు నా మీద? నాకు అర్థం కాక అడుగుతాను. మరి నా మీద నమ్మకం లేదా? నా మీద ఉందా లేదా అది చెప్పు. నేను ఏమి చూడను, జస్ట్ లాక్ ఓపెన్ చేసి. ఇప్పుడు ఎలా ఉంటే నువ్వు ముందు ఎలా ఉంటావు నాకు అర్థం కాక అడుగుతా. నా మీద అసలు నమ్మకం లేదు నీకు? ఒకసారి ఆగి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చేస్తున్నావుగా? ఏంటి ఏమైంది? ఒకసారి నేను సీరియస్గా ఉన్నాను పవి. అర్థమవుతుందా? నేను ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు. దూరం పెట్టేస్తున్నా సంతం. కాదు ఒకసారి నాకు నిజంగానే కోపం వస్తుంది పవి. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఇప్పుడు ఇంత చిన్న విషయానికి కాదు తోయిక అంటున్నావు మీద పడుతున్నావు. నాకు ఆల్రెడీ నాకు ఇప్పుడు పెయిన్ వస్తుంది. తోయిక అంటున్నావు నాకు అర్థం కాక అడుగుతాను. ఒకసారి నుంచుని మాట్లాడు. ఏంటి చెప్పు ఏంటి? నీకు దూరంగా ఉండలేను. ఏంటి ఇప్పుడు చెప్పు నాకు అర్థం కాక అడుగుతా. పవి ఒకసారి ఫోన్ తీసుకోకు. ఫోన్ అలా నన్ను ఇచ్చేయకు. అర్థమవుతుందా? ఫోర్స్ చేయకు. ఒక్క నిమిషం చెప్పు. ఎందుకు చెప్పు? ఫోన్ ఎందుకు చెప్పు? ఎన్నిసార్లు చెప్పండి సంతు. ఒకసారి ఫోన్ లాక్ ఓపెన్ చేసి ఇచ్చిన. ఎందుకు చచ్చిపోతున్నావు సంతు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే నీకు నమ్మకం కుదురుతుంది. చెప్పురా. ఏం విన్నావు? చెప్పనే సాక్షి విన్నావు కదా. ఏం విన్నావురా? నువ్వు అమ్మాయితో మాట్లాడినట్టుగానే అనిపించింది. నువ్వు లాస్ట్ ముద్దు కూడా పెట్టావు కదా. నేను ఒక 10 వస్తుంది అన్న. నేను ఒకసారి ఇంత డౌట్ పడేదాకుండా అసలు నాకు అసలు నిజంగా సరే ఓపెన్ చేస్తా. కిందకి రండి. కింద ఒకసారి నుంచుని మాట్లాడు. నాకు ఆకలి అవుతుంది. ఒకసారి అరుగో చూడు. ఇంకొకసారి వస్తే చెప్పు. నాకు అనవసరంగా వచ్చానన్నా. నవ్వుతావేంటి? నేను కింద ఉంటాను రండి. ఏంటి ఎందుకని తప్పించుకుని వెళ్ళిపోయి? నేను ఏమైనా పోలీసులు దొంగవా? ఏంటి నువ్వు అట్లా తప్పించుకొని పోతున్నా? నన్ను ఏం చేయమంటావు చెప్పు. మనం ఓపెన్ గా మాట్లాడుకుంటున్నాం కదా, ఇచ్చేస్తే అయిపోతుంది కదా సంతు. ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. గొడవ పెద్దొచ్చేస్తున్నావు సంతు. వీడియో ఆఫ్ చేసే ఇవ్వు. సరే వీడియో ఆఫ్ చేసేసి ఇస్తావా? వీడియో ఆఫ్ చేయడానికి నువ్వు ఫోన్ కి సంబంధం ఏంటి నాకు అర్థం కాక అడుగుతాను. షబ్బు నా ఎమోషన్స్ షబ్బు. నీకు ఎట్లయితే తెలుస్తుంది. నీకు ఎవరైనా అన్న ఎవరితోనే మాట్లాడి తెలుస్తుంది. నీకు బాగానే ఉన్నా పెళ్లి చేసుకుని ఫోన్ సంతు ఏడో ఒక సంతు.
నిజమే నువ్వు మాట్లాడినట్టుగా నేనే ఫీల్ అయ్యాను అన్న అంటే కూడా అన్న ఏం పట్టించుకోవట్లేదు. నేనేం చేయాలి చెప్పు? ఏదో వచ్చేసి ఫోన్ ఓపెన్ చేసి చూడు. అరే ఇక్కడ నుంచో పెట్టి మీరు గుసగుసలాడుకుంటారంటారు, నాకు అర్థం కాక అడుగుతాను. నేనేం చేయనన్నా? అంత లేదు పవి, ఎందుకు పవి నువ్వు అంత ఊహించేసుకుంటావు? నీకు ఇచ్చాడు ఆ ఫోను? లేదు. నువ్వు కూడా విన్నావుగా, నేను కూడా విన్నా. అన్న ఏం చెప్పట్లేదు, నేనేం చేయను. ఏంటి ఎవరికి ఫోన్ చేసా? నేను ఎవరికి ఫోన్ చేసాను చెప్పు? అసలు ఈ గ్యాప్లో ఎవరికైనా ఫోన్ చేస్తాను నాకు చెప్పు. మీరు ఇక్కడ ఉండగానే ఇది అనుమానం అంటే ఇదే చెప్తున్నానేనా? అంటే లేదంటే లేదు. అంటే దానికోసం కాదన్నా, ఆకలిస్తుంది, తినడానికి వెళ్దామని అనుకున్నావు. నా ఫోన్ ఇవ్వు. ఏం చేస్తున్నావు పవి? పవి లేదు. సరే మీరు ఉండండి పవి. మరి ఏంటి చెప్పు, ఏంటి చెప్పు? అన్నా లేట్ అవుతుంది కదన్నా. అరే నువ్వు కూడా ఏంటారు తనతో పాటు? నాకు అర్థం కాక ఇదిగోరా, చెప్పు. మీరు ఇక్కడే ఉండండి ఓకేనా? ఇదిగో మైక్ ఇదిగో, నేను కిందకి వెళ్తున్నా. అర్థం వస్తే రండి, లేదు లేదు. అన్నా చెప్పేది నన్ను అన్నా, ఒక్కసారి ఇచ్చేయి అన్నా. ఏమైంది అన్నా? పోనీ నిజము కాబట్టి ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. అదే ఇది నిజము కాకపోతే నాకేమొద్దు. అన్నం తిని ఏం తిన్నా, నాకు అసలు ఏమొద్దు. ఫోన్ తీసుకుని చూడు. నాకు కూడా డౌట్ అనిపించింది, అందుకే ఫోన్ తీసుకో చూడు అన్నా. అది చూడు ఎంతసేపు అడుగుతున్నా నాకు ఫోన్ ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు? నిజమే కదా? నాకైతే నిజమే అనిపించింది. పవి దాపవి గలీసుంటది. తను వచ్చి నాకు ఫోన్ చూపించు. నేను రాను, నేను అసలు రాను. ఫోన్ చేసి వెళ్ళిపోయాడు కూడా అక్కడ. పోనీ ఆ పిల్ల దగ్గరికి పోయి ఉంటాడు. రాపవి మెట్ల దగ్గర కూర్చొని ఏడుస్తావు ఏంటి? అసలు నీకు ఏడుపు వస్తుందా ఏంటి? నాకు చంపేయాలనిపిస్తుంది సంతు, తెలుసా? నాకు అంత కోపంగా ఉంది. అసలు ఎందుకు చూపించు చెప్పు? అసలు ఫోన్ నాకు అర్థం కాదు. నేను అందుకే అన్న ఫోన్ పెట్టక ముందు రా అన్న. వచ్చావా నువ్వేమైనా? సరేదా నేను రాను చెప్పు. నన్ను మోసం చేశాడు మీ అన్న. పిచ్చి పట్టినా? పిచ్చి పట్టిందా ఏంటి? నాకు ఏడుపు వచ్చేసింది. పోతా వాళ్ళ ఇంటికి పోయి చెప్తా, వాళ్ళ అమ్మకి కూర్చోరు, వాళ్ళ అక్క చెప్పేస్తా. నేను ఇట్లా వేరే పిల్లతో మాట్లాడుతున్నాడు అన్నీ చెప్పేస్తా. చూడు వాళ్ళు ఏం చేస్తారు చెప్తే? చెప్తా. సరేదా చెప్దు కానిలే కానీ నేను కూడా వెళ్ళిపోతా. నాకు పిచ్చి లేసిందంటే అన్నలాగా. అందరు వెళ్ళిపోండి ఓకేనా? నొక్కదాన్ని ఉంటే వెళ్ళిపోండి. నిజంగా పవి కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? అందరు వెళ్ళిపోండి అని చెప్పేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, దయచేసి వెళ్ళిపో. నాకెవరు లేరు. అన్నా ఇంకొచ్చేసే ఏడుస్తుంది. రివెంజ్ ప్రాంక్ ఇది. నేను ఎవరితో మాట్లాడలేదు. ఇదిగో చూడు. మరి అప్పుడు ఇదిగో రాఖీ ప్రాంక్ చేసేటప్పుడు నేను ఏడ్చానా చెప్పు? ఎవరితో మాట్లాడలేదు. నువ్వు కావాలని చూడు.
చూడు ఇదిగో. నేను వదిలికి చెప్పేసి కాదు కాల్ లాగా ఓపెన్ చేశారు. ఎందుకు ఇంత ఓపెన్ చేయలేదు? అరే బాప్రే, కాదు కెమెరామ్యాన్ బ్రో, నువ్వనే చెప్పు బ్రో ప్రాంక్ అని. ఎందుకు ఓపెన్ చేయలేదు చెప్పు. అది ప్రాంక్ చెప్పు, చెప్పరా నేనే నువ్వు. ప్లాన్ చేసి యాక్చువల్లీ ఫుడ్ వీడియో కాదు, ఇదే ప్రాంక్ వీడియో. అసలైన కంటెంట్. యా చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. చూడండి, ఎమోషన్స్ అంటే జోక్ గా ఉంది, నాకు అర్థం నువ్వు ర్యాకెట్ కావట్లేదు. కట్టినప్పుడు నేను స్పోర్టివ్ తీసుకున్నా, అవునా కదా? కట్టాను నేను నీకు. లేదులే, ప్రాంక్ చేసావు లేదా ఆ రోజు? నేను అంత ఇచ్చా. నేను కూడా వేరే అబ్బాయితో మాట్లాడుతున్నాను. ఇది రివెంజ్. నేను కూడా వేరే అబ్బాయితో మాట్లాడినట్టు నేను కూడా నిజంగా మాట్లాడతా, ఓకేనా? అప్పుడు తెలుస్తుంది నీకు నా పెయిన్. ప్రేక్షకులారా, మీరైనా చెప్పండి, ప్రాంక్ ఈజ్ ఎ ప్రాంక్, ఆల్వేస్ ప్రాంక్. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా. ప్రాంక్ గోనా ప్రాంక్ అంతే. నా ప్రాంక్ అయితే సక్సెస్ అయింది, నేను మాత్రం ఫుల్ హ్యాపీ అన్న. ఆస్కార్ అవార్డ్ అన్న, వేరే లెవెల్ వర్మ, వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఈగో రియల్ కన్నీళ్ళు. కన్నీళ్ళు కన్నీళ్ళు పక్కన పెడితే మేకప్ చూడండి. ఇద్దరు నంబర్ ఇప్పుడే బ్లాక్ లిస్ట్ చేసి పెట్టేస్తా. హలో, చేయడం కూడా తప్ప. ఈ వీడియో రిలీజ్ చేయకు. కాదు నా నెంబర్ బ్లాక్ చేస్తావా? వీడియో రిలీజ్ చేద్దా అంత కష్టపడింది ఎందుకు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చేయొద్దని? ముద్దు పెట్టావు కదా లాస్ట్ లో. బాయ్. నిజంగానే ప్రాంక్. నేను నిజంగా ప్రాంక్ పవి. సరే, ఇందాక ఒట్టడిగోగా, ఇప్పుడు ఒట్టేసి చెప్పిన విధంగానే ఒట్టుతో పాటు అంటే ఉటా అయిద్దాం, అంటే కూడా అవుతావు. ఇంత ఏడుస్తుంది మీకు నవ్వెట్లు వస్తుంది. అందుకే నవ్వుతున్నావు, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రాంక్. యా ప్రాంక్ గోనా రాంగ్. విన్నావా ఇప్పుడు? వీడియో రిలీజ్ చేయకండి బ్రో, రిలీజ్ చేయాలి బ్రో. కరెక్ట్ అన్న, రిలీజ్ చేయకండి. yes ప్రాంక్ అన్న కరెక్ట్. అంతే. కదరా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు చెట్లు ఏమంటారు మొలుస్తున్నప్పుడే తెగొట్టేస్తారా మీరు? ఏం చెట్లు? తెగిపోలే ఇంకా. అప్పుడప్పుడే మొలిచే అట్లా చెట్లు అన్నారు, మొక్కలు అంటారు. నువ్వు వేసే ఇత్తనాలు, నువ్వు వేసే చెట్లు కాదులే. ఓకే, ఐ సీరియస్ అండర్స్టాండ్. గా తీసుకుంటుందన్న, రేపు ఇంత సీరియస్ గా తీసుకుంటుంది అనుకోలేదు. అదే అంటున్నా, ఫోన్ లాక్ చెప్పండి. ఇంత ఏడుస్తుంటే నువ్వు కిందే ఉండి పైకి కూడా రాలేదు తెలుసా? ఎంత ఏడిపించో తెలుసా? సారీ. ఇంకెప్పుడు ఎవరెవరో ఎవరెవరో నాకెదురైనా ప్రామిస్ గా చెప్తున్నాను, నేను ఆ పాట పెట్టుకుంటా. ప్రామిస్ గా చెప్తున్నాను, నేను ఇంకెప్పుడు ఇలాంటి ప్రాంక్ చెయ్యను. కావాలంటే వేరే ప్రాంక్లు చేస్తా, అర్థమైందా? అస్సలు బాలేదు ఈ ప్రాంక్, అస్సలు నచ్చలేదు నాకు. నాకు కూడా నచ్చలేదు, అందుకే రిలీజ్ చేసేద్దాం త్వరగా. నచ్చిందా నచ్చలేదు చెప్పు. నాకు కాలు పట్టుకుని సారీ చెప్పు. కాళ్ళు పెట్టుకుని చెప్పాలా? ఇది ఎక్కడ ఘోరం? చెయ్యని తప్పు కూడా సారీ చెప్పాలా? హలో, అన్న చేయలేదు ప్రాంక్, యాక్చువల్లీ నేను ప్లాన్ చేసా. ఏంటి ప్రాంక్? ఎవరు చేస్తే ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? వాళ్ళు మా చెల్లిని కాళ్ళు పట్టుకోమంటావా? పట్టేసుకోరు, పోతే పోయింది. కానీ ఏం మాట్లాడతాడు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏమనుకోండా మా చెల్లి అంటే పట్టుకోదాకుండా పట్టుకోరా, చెప్తాను నేను. సరదాగా అన్నారా? కాళ్ళు పెట్టు కాళ్ళు పట్టుకోవాలి నీకు, అంతే కదా. ఒక్కసారి పెట్టు, తాళం కప్పేసి కొట్టిందనుకో. అమ్మో, వద్దు కాళ్ళు పట్టుకోవడం కంటే sorry. సూర్యవంశం. అందులో ఏదో పెద్ద పడేస్తారు, ఇందులో తాళం కప్పే పాడేశారు. ఎందుకంటే ఎంజాయ్ చేస్తున్నావు ఎందుకు? కాదు, గరిట పడేసి గరిట తీసుకుంటున్నట్టు సారీ అంటుంది. అయ్యో సరే సారీ చెప్పాక ఇంకేంటి చెప్పాను, కాళ్ళు పట్టుకున్నాను కదా. అదిగో కాళ్ళు కూడా పట్టుకున్నాం. వీడియో కోసం కాలు పట్టుకున్నా. చెప్పు, కాళ్ళు పట్టుకుని చెప్పు. వీడియో కోసం కాళ్ళు పట్టుకుని చెప్పు, జుట్టు కూడా పట్టుకుని చెప్పాలా? సారీ. నిన్ను వేసుకుంటారా కింద? కామెంట్స్ లో ఇద్దరు పచ్చనైన జంటను వీడియో ట్రై చేసి. ఎవరు పచ్చనైన జంట? నల్లనైన జంట. పచ్చనైన జంట ఏంటి ఇది? ఎక్కడ? నేనైతే హ్యాపీ అండి, నేను సూపర్. కూడా బాగా ఎంజాయ్ చేసా. బాగా అయితే మామూలుగా నటించలేదు పవి. ఏంటి పవి నవ్వుకోలేదా పవి? ఈ స్ట్రాంగ్ బంతిపూల దండతో నన్ను నూరేస్తుంది. ఇంక నిజంగా మాట్లాడితే ఇక్కడ నుంచి తోసేద్ది కూడా. హలో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఫోన్ చేద్దని? పెట్టే బాయ్. అంత కోపంగా పెట్టేవాడు ముద్దు పెడతాడా? అక్కడైనా పట్టుకోవాలి కదా. చెప్పు అది. సారీ
నా ప్రాంక్ అయితే ఫుల్ సక్సెస్ఫుల్. పవిత్ర గట్టిగా ఏడ్చింది. లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఫన్ అంటే ఫన్. బాయ్, సీ యూ, టాటా. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షబీనా షేక్ ఛానల్. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోండి. ఈ ఏడుపు ఒకటి చూడండి.